ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి వేడుకలలో సంతోషాన్ని అనుభవిస్తూ ఆయా ఉత్సవాలలో పాల్గొన్న మీ అందరికీ కూడా మేలు కలుగ్గాక. అయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ తత్వాన్ని ప్రచారం చేయడానికా అన్నట్లుగా ఏర్పడిన ఆయా సంఘాలు, ఆయా సమూహాలు, వీళ్ళందరూ కూడా కొన్ని విషయాలని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాధారణంగా శ్రీకృష్ణ పరమాత్మైన రెండు అపోహ సంబంధమైన నిందలు ఉన్నాయి. వెన్న దొంగ అని, శ్రీలోలుడు అని. ఇది సరికాదు అని చెప్పాల్సిన బాధ్యత పెద్దలందరిపైన ఉంది. విజ్ఞానాన్ని లేదా వేదాన్ని లేదా పురాణాలను బాగా చదివి అవగాహన చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అలా అవగాహన చేసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ విజయ నామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి మంగళవారం అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభ లగ్నంలో జన్మించారు. ఈ విషయం మనకి బ్రహ్మవైవర్త్వ పురాణము శ్రీకృష్ణ జన్మఖండం అనే విభాగంలో మనకు లభిస్తూ ఉంటుంది. సృష్టి మొదలై 198,59,894 సంవత్సరాలు గడిచిన తరువాత ద్వాపర యుగ అంతంలో ఆ సంధి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినట్లు మనకు తెలియవస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పేరు కృష్ణ అనే ఈ పదానికి కర్షతి ఇతి కృష్ణ అని అర్థము. సమస్తమును తన వైపు ఆకర్షించువాడు. అయస్కాంతం ఎలాగైతే ఇనుప రజనుని ఆకర్షిస్తుందో అదేవిధంగా ఆబాల గోపాలాన్ని తన వేణుగానంతో మైమరిపించి తన వైపు ఆకర్షించుకున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక అతనికి కృష్ణ అని పేరు. మరొక పేరు వాసుదేవ. వాసుదేవ అనేది పదానికి వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ అని నిర్వచనం. సమస్త జీవులు తనలో నివసిస్తూ ఉన్నారు కనుక వాసుదేవుడు. సమస్త జీవులలో తాను ఉన్నాడు గనుక వాసుదేవుడు. ఇదే విషయాన్ని అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాయ స్థితః అన్న భగవద్గీతా వాక్యంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇతరులు ఏం చెప్పారు అంటే కృష్ణస్తు స్వయం భగవాన్ అని శ్రీ భాగవతం తెలియజేస్తూ ఉంది. తదుపరి కృష్ణం వందే జగద్గురుం అన్న పదం. ఈ రెండు ప్రసిద్ధమైన విషయాలు శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలియజెప్పబడ్డాయి. ఇవి సత్యము అని మనం గ్రహించాలా. ఎందుకంటే చదువురాని పామరులను ఉద్ధరించడానికి వేణుగానము, కాస్త చదువు వచ్చి అవగాహన చేసుకోగలిగి జ్ఞానాన్ని అందిపుచ్చుకోగలిగిన అందరి కోసం గీతా జ్ఞానామృతాన్ని అందించిన మహనీయుడు. మరి ఆయన యొక్క తత్వము శ్రీకృష్ణ పరమాత్మ గురించి సత్యములు ఇవి తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదివి తీరాల మనము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నాడు ఏమనంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం స్మృజామ్యహం. ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగిద్దో, అధర్మం పెచ్చుమీరిద్దో అప్పుడు ధర్మాన్ని రక్షించటం కోసం నన్ను నేను సృజించుకుంటాను. సంభవామి యుగే యుగే అన్నాడు. యుగ యుగములలో నేను సంభవిస్తూనే ఉంటాను అని ప్రతిజ్ఞాపూర్వకమైన వాక్యం ఆయన చెప్పి ఉన్నారు. ఎందుకు ఆయన జన్మిస్తారు అంటే సాధువులను రక్షించడం కోసం, దుష్కార్యములు చేయువారిని శిక్షించడం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును సంస్థాపన చేయడం కోసం నేను అవతరిస్తూ ఉంటాను అని భగవానుల వారు తెలియజేశారు. ఇదే విషయాన్ని 4వ అధ్యాయంలో మరొక చోట తెలియజెప్తా ఉన్నారు. జన్మ కర్మచ మే దివ్యం అన్నారు. నా యొక్క పుట్టుకయు నేను చేసిన కర్మలన్నీ కూడాను దేవ సంబంధమైనవి, దివ్యమైనవి, లీలా సంబంధమైనవి,
తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అంశాలుగా ఉన్నాయి అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఇంకా ఏం చెప్పారు అంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాయ స్థిత అన్నాడు. అహమాదిర్హి భూతానాం అంతయేవచ, సమస్త జీవులకు పుట్టుక పెరుగుదల నశింపు నేనే అని ఆయన చెప్పారు. ఇంకా ఏం చెప్తా ఉన్నారు అంటే సమోహం సర్వభూతేషు, నేను సమస్త జీవులలో సమానంగా వ్యాపించి ఉన్నాను అన్నమాట 9వ అధ్యాయం 29వ శ్లోకములో తెలియజేశారు. నమే విదుహు సురగణాహ, దేవతా సమూహాలు సహితం నా గురించి పూర్తిగా తెలుసుకోలేరు అని విభూతి యోగమైన 10వ అధ్యాయం 2వ శ్లోకములో తెలియజేశారు. ఇంకొక చోట ఏమన్నారు అంటే నమాం దుష్కృతినో మూఢాహ, మూర్ఖులైన వాళ్ళు, జ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని వాళ్ళు, అవగాహన రహితంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నన్ను తెలుసుకోలేరు అని 7వ అధ్యాయం 15వ శ్లోకంలో తెలియజేశారు. 9వ అధ్యాయంలో అయితే ఓ తిరుగులేని మాట చెప్తా ఉన్నారు ఆయన. అదేంటి అంటే పితాహమస్య జగతో, పితా అహమస్య జగతో మాతా దాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్ సామయజురేవచ. ఈ శ్లోకం సరిపోతోంది శ్రీకృష్ణుని యొక్క ఆ నిజ స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి. ఆయన ఏమంటున్నారు, నేను ఈ జగత్తుకు తండ్రిని, నేను ఈ జగత్తుకు తల్లిని, నేను ఈ జగత్తుకు పోషకుడను, నేను ఈ జగత్తుకు తాతను. వేద్యం తెలుసుకోదగిన వాటిలో పవిత్రమైన ఓంకారమును నేను అన్నారు. ఈ ఓంకారం 4 వేదాల యొక్క సారంగా ఉన్నది. రుక్ సామ యజురేవచ, అధర్వణ వేదాన్ని కూడా కలిపితే 4 వేదాల యొక్క సారము, ఆ 4 వేదాల యొక్క స్వరూపము నేనే అని చెప్తా ఉన్నారు. అహం అస్య జగతః పిత, నేను ఈ జగత్తుకి పిత తండ్రిని. అహం జగతస్య దాత, ఈ జగత్తుని పోషించువాడను. పితామహ తండ్రిని. ఓరబ్బాయి, నీ తండ్రిని, నీ తాతని, నీ ముత్తాతని నేనే, నీ తల్లిని, ఈ జగత్ ప్రకృతి స్వరూపాన్ని నేనే, సమస్తాన్ని నేనే అయి ఉన్నాను. వేద స్వరూపము, వేదాలలో తెలుసుకోదగిన పవిత్రమైన ఓంకారమును నేనే అయి ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఓంకారాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ ఓంకారానికి శరీరము ఉండదు, అంటే రూపరహితమైన శబ్ద బ్రహ్మము అని చెప్పవచ్చు. ఓంకారమునకు అపవిత్రత ఆపాదించటము అనేది సంభవించదు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలా. అదేవిధంగా మరి లోకానికి కళ్యాణాన్ని చేకూర్చడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకొని ఆయన యొక్క వాక్యాలని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలా. జన్మాష్టమి సందర్భంగా అందరూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉట్టికొట్టే పందాలలో పాల్గొంటూ ఆనంద ఉత్సాహాలతో కేరింతలు ఇస్తున్నారు కదా. ఈ ఉట్టి కొట్టడంలో ఉన్న పరమార్థం ఏంటి తెలుసుకోవాలా. ఈ రంగులు చల్లుకోవడంలో ఉన్న పరమార్థం ఏంటి తెలుసుకోవాలా. శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా ఉన్న ఆ 2 అపోహలకి సమాధానం ఏంటి తెలుసుకోవాలా. ఈ విధంగా మనం తెలుసుకొని ఆయన తత్వాన్ని అందరికీ పంచి ముందుకు కొనసాగినప్పుడే ఆయనకి మనము ప్రియభక్తులం అవుతాము అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. మోక్ష సాధన సామాగ్రీనాం భక్తిరేవ గరీయసి అని పెద్దలు చెప్పారు. మోక్షాన్ని సాధించుకోవడానికి మనము అనుసరిస్తున్న సాధనాలలో, ఉపయోగిస్తున్న ఈ సాధనాలలో భక్తి యోగము శ్రేష్టమైనది అని చెప్పేసి పెద్దల మాట. అందుకే నారదుడు, శాండిల్యుడు ఈ మహర్షులిద్దరూ కూడా భక్తి సూత్రాలు అనే గ్రంథాలను రచించి ఉన్నారు. వాటిని చదివి అవగాహన చేసుకోవాలా. ఆ తదుపరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్పిన ఆ భక్తి యోగాన్ని గురించి కూడా మనం అవగాహన చేసుకొని అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అన్న ఈ శ్లోకాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాముగాక. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.